టీంలో అందరూ అయిపోయారు మావా. ఇంకొక టీం ఉంది, ఒకే ఒక టీము. ఇప్పుడు నా తెలివంతా వాడి ఈ ఒక్క టీంని కొడితే 30 కిల్లులు. ఇది ఒక రికార్డ్ అవుద్ది అనమాట. స్క్వాడ్ మ్యాచ్లో 30 కిల్లులు, అది కూడా ఫోన్లో. ల్యాండ్ మిన్ పెట్టాను, ఓపీ ఒకటైతే అయిపోయాడు అనమాట. ఫ్లాష్ బ్యాక్. ఈ మ్యాచ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. వీడియోని ఎండింగ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోమా, అసలు నాకు చెప్పే టైం ఉండదు ఇంకా. అయితే గీతే ఈ మ్యాచ్ ది బెస్ట్ మ్యాచ్ అవుద్ది. లేదనుకో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఒక చేదు జ్ఞాపకం. ఎలా అంటే ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ లో 2023లో అది అయింది కదా. అప్పుడు నేను ప్రతి మ్యాచ్, ప్రతి బాలు 100 ఓవర్లు అన్ని మ్యాచ్లు చూసా, లాస్ట్ మ్యాచ్ కూడా చూసా. అప్పుడు నేను ఎంత ఇప్పటికీ అంతే రీల్స్ చూసినప్పుడల్లా. అలాగే ఇది కూడా అంతే అనమాట. నేను ఫస్ట్ అయితే రికార్డింగ్ ఆన్ చేసి స్క్వాడ్ మ్యాచ్లో ఎక్కువ గిల్స్ కొట్టి వీడియో పెట్టాలని, వాళ్ళనైతే ఇక్కడ దిగకండి వెళ్ళిపోండి అని చెప్పా. ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి మంచిగా ఆడాలి. చాలా టీంలు వస్తున్నాయి, అది క్రికెట్, ఇది ఫ్రీ ఫైర్. అది ఎలాగో ఇది కూడా నాకు అలాగే, రెండు ఒకటే నాకు. ఆడదాం. దొరికింది గన్ను. మీకు ఇప్పుడు మెంట్లెక్కిస్తాను రండి. స్కూల్ అంతా ఒకటికి ఎగిరిపోయింది. రేడు పారిపోతున్నాడు. ఇలే చిన్నగానే దొరికింది, ఈడేదో పెద్ద గన్ దొరికింది అనేటట్టు పారిపోతున్నాడు. ఇప్పుడు ఈ స్కూల్లో ఒక్కొక్కడికి తుక్కు రేగకూడదమ్మో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈడు హెల్మెట్ లేపేశాడు, వాళ్ళ టీం వస్తుంది, పడుకుందాం వాళ్ళు వచ్చేలోపు. వచ్చి 9లో ఈ 9లకి అర్థం అవ్వట్లేదు, సచ్చేగా వచ్చినారు ఇప్పుడు. ఈడు చూడు, ఈడు అక్కడ లేని తమ్ముడు, నేను అక్కడ ఎందుకుంటా నీకు దొరికేలాగా. ఈ అక్క వెళ్ళి తోలుకోరాపో మీ టీంని. A few moments later. ఆడు తోలుకో రాలేదని నేనే గెలుక్కొని వచ్చామవ్వా. ఇదిగో వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇది కావాలి నాకు. ఇప్పుడు కవర్ తీసుకుందాం, ఇక్కడ గ్లూ వాల్ వేసుకొని. ఇప్పుడు రండిలే మీరు. ఈ 9లు దొంగ 9లు ఇంతమంది వచ్చినారేంది మావా ఈ 9లో. ఇదిగో ఇడు చూడు, ఈడు చూసేశాడు. ఈడు రే మో లే ఆపండిలే. అక్కడి నుంచి మళ్ళీ బాబోయ్ చాలా వైలెంట్గా ఉన్నారు. నేను ఈ టీంని వదిలేసిపోను మావా, మళ్ళీ వెళ్ళి గెలుక్కుంటాను ఇటు సైడ్ నుంచి వెళ్ళి. ఈరోజు పిచ్చెక్కిత్తాయి 9లకి. ఇటు చూడు అయిపోయాడు. ఇంకొకడు అనుకుంటా. ఎడితో షార్ట్గాను నువ్వు దించలేను, నువ్వు ఎట్ట దించుతో చూస్తాను. లోపలికి వెళ్ళిపోతాము. ఇంకో టీం వస్తుంది, ఇంకా ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు వచ్చే వరకు మళ్ళీ బజ్జుందాం ఇక్కడ. బయట కొట్టేసుకుంటున్నారు మా ఫుల్గా. వెళ్దాము మెడికిట్లు వేసుకొని వెళ్ళి ఎక్కువ కిల్స్ కొట్టాలి. వీళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు? వీళ్ళు చచ్చిపోయింది చూడలేమో. నేను అసలు రివైవ్ ఇచ్చేద్దాం. నేను ఇప్పుడు స్క్వాడ్ ఎందుకు ఆడుతున్నానంటే రివైవ్ ఇచ్చేకి ఉండాలి కదా. ఎక్కువ కిల్స్ కొట్టాలంటే నేను తీట పనులు చేస్తా, చచ్చిపోతే ఎవడు బతికిస్తాడు? అందుకే ఇల్లు. కానీ మీరు మాత్రం ఇది 1v4 అనుకోండి. అరే కొట్టేసుకున్నా బా 3 కిల్లు మావా. ఆహాలాలు కొట్టుకుంటుంటే కొట్టేస్తా. బా ఇలా కొడితే ఎంత హాయిగా ఉంటుందంటే నాకు. బా సుఖం వేరు అసలు. ఈడేవాడు లాగ్ అయిపోయిందేమో, లేకపోతే గ్లూవాల్ పడలేదా. మీరు అంటారు కదా సెన్సీలు గిన్సీలు అని, వాటికి బదులు మీరు పెద్ద ఫోన్ వాడండి మావా. మంచి ఫోన్ ఉంటే కొంచెం మంచిగా ఆడొచ్చు అనమాట. ఈ మూల నుంచి ఒకడు కొట్టాడు, మనకు అప్పుడే 10 మందిని కొట్టేశాం. ఈ మూల నుంచి ఒకడు కొట్టాడు, అయిపోయింది. ఇంకా ఛాన్సులు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ రివైవ్ అయిపోద్ది కదా. ఒక్కడు బ్రతికినా టీం అంతా బతికేస్తుంది. సో కాబట్టి మనం ఎదురు చూద్దాం. ఇంకా మనకు ఇక్కడే కిల్స్ రావచ్చు మేబీ. ఈ చెట్టు, ఈ ఇల్లు బాగుంది మా. ఈ స్కూల్ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఫస్ట్ అయితే అరే ఏంట్రా ఇది అరే ఎవడో దిగాడు ఇక్కడ. అదిగో నాకు తెలిసి రివైవల్ ఇచ్చుకుంటారు. విరాట్ అంట. అయ్యో న్యాయంగా మాట్లాడితే కొట్టకూడదు, నేను కొట్టలేను. కానీ ఆ బ్రో పేరు నాకు తెలియదు కదా. పోన్లేమవ్వా, ఇప్పుడు ఒక హిట్ లిస్ట్ కొనుక్కుందాం. ఒక టీం మీద పడుద్ది, వెళ్ళి కుమ్మేద్దాం. చెప్పా కదా ఎక్కువ కిల్స్ కొట్టాలి, కొట్టి వీడియో పెట్టాలి, మామూలుగా ఉండదు. ఇదిగో ఇక్కడే పడింది మావా. ఇది ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అరే అదిగో చూసేసాడు. ఇటువైపు నుంచి ఇంకోడు. అరే వీడెవడు సుత్తితో కొడతాడు ఏంటి వీడు? రే దిమిత్రి, నాయన ఇలా ఉన్నారు ఏట్రా. ఈడు చూడు, వీడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు మిడిల్లోకి? మంచిగా వెళ్ళి రివైవ్లు ఇవ్వండి రా అని చెప్తే ఫోన్లే. అరే అక్కడి నుంచి ఇంకో టీం వస్తుంది. ఇది నాకు కావాల్సింది.
అరే గిరి నువ్వు వేరే సైడ్కి వెళ్ళిపోరా గిరి, సైడ్ అయిపో నువ్వు, ఎక్కడ ఉండి వెళ్ళిపో. రే ఆగ్రా ఆగ్రా, స్కిన్ ఉంటే బాగుండేది. నేను స్కిన్ పెట్టుకొని మా షార్ట్ గన్కి అసలు, ఎందుకంటే స్కిన్ లేకుండా కొడితేనే వంట. రే రే స్కిల్లు ఎత్తారేంద్రా పిచ్చిన కొడకలు. అక్కోళ్ళు ఉంటే ఈజీ కొట్టచ్చు. ఇద్దరు అక్కోళ్ళు ఉన్నారు, ఇద్దరు గట్టోళ్ళు ఉన్నారు, కొట్టేయచ్చు. నేను దొరకను, వీళ్ళు ఖచ్చితంగా దొరకను. గోడ మీద గరక ల్యాండ్ మీద నెట్టుకొని అక్క అటు వెళ్ళిపోయాడు అనుకుంటుంది. నేను ఇక్కడికే వచ్చా, బ్యాక్ సైడే ఉన్నా. ఇదిగో బ్రతికిచ్చేద్దామనే నాకు తెలిసి పాపము ఇద్దరు కపుల్స్ అనుకుంటా. ఒకడు అయిపోయాడు ఈ బాంబుకి. అరే ఇద్దరు అయిపోయారు, ఇంకొక ఇద్దరు ఇంకా ఎతుక్కుంటుంటారు ఎటు వెళ్ళిపోయాడు అని. ఇదిగో పాప మాట అంతా చుట్టేసి వచ్చారనమాట. నవ్వు వస్తుంది నాకు ఫుల్గా. వంట వేద్దాం లాస్ట్. అక్కయ్య ఉంది కాబట్టి. అరే వీళ్ళ టీంలో అందరూ అయిపోయారు మా. ఇప్పుడు వంట కొట్టకపోతే అయిపోద్ది ఇక్కడితో, కానీ కొట్టచ్చు. అక్కయ్య కాబట్టి కొట్టేయచ్చు. ఇదిగో అమ్మాయికి ల్యాండ్ మైన్ పెట్టాడు. వద్దు చావు. అక్కడే ఉంది. డ్యామేజ్ పడితే అక్కడే మెడికెట్లు వేసుకొని ఉంటుందని ఆపాను అనమాట. ఇప్పుడు రివైవ్ ఇచ్చేసా కాబట్టి ఇప్పుడు రాక్క. ఇప్పుడు వన్ టైం కొట్టకపోయినా చచ్చినా వాళ్ళు బ్రతికిస్తారు, కానీ కొట్టేస్తాగా. నా పాత వీడియోలు గుర్తొస్తున్నాయేమో, అసలు ఎంత బాగుండేవో. పరిగెత్తిచ్చి కొట్టేటోని క్లచ్లు, దానికి సపోర్ట్ కూడా మంచిగా వచ్చేది. మీమ్స్, ఫన్నీ మూమెంట్స్, అబ్బా వేరు అసలు, మ్యాజిక్ అదంతా. కానీ ఇప్పుడు అలాంటి వీడియో పెడితే రీచ్ రాదు, నాకు పెట్టబుద్ధి అవ్వదు అసలు. అదిగో ఆటైతే ఎవడు చూడకుండా పారిపోతున్నాడు. అయిపోయింది, జోన్కి వెళ్తున్నాడు మనోడు. ఇప్పుడు కూడా పెడతాను కానీ రీచ్ రాదు మావా. అంతెందుకు ఈ వీడియోకే చూద్దాం ఏమాత్రం రీచ్ వస్తుందో. కష్టపడి పెడుతున్నాను, మంచిగా ఆడేసి వీడియో చేసి. అంతెందుకు మావా, మొన్న పెట్టాను, మొన్న పెట్టా. ఏది ఎక్కడొచ్చింది? మామూలు వేరే వీడియో పెడితే వచ్చేస్తుంది రీచ్. అదే రే వాళ్ళు కొట్టేసుకుంటుంటే కిల్ దొబ్బేసా. మంచిగా జోన్కి వెళ్ళకుండా ఎందుకు ఇల్లంతా. ఇంకొక బుల్లెట్ అమ్మ అయిపోయింది. ఎక్కడ గ్లూ వాల్ వేసేస్తాడేమో అనుకున్నాను. ఇంకా ఉన్నారు. దగ్గరికి వెళ్ళి షార్ట్ రేంజ్లో వన్ ట్యాప్లు కొడితే మంచిగా. అరే ఇంకోటి వచ్చాడు. అరే గ్లూ వాల్, దీన్నే తీట అంటారు. అందుకే అనమాట వాళ్ళిద్దరు ఉన్నది. ఇప్పుడు రివైవ్ ఇస్తారు. ఈడెవడో టీమప్ చేస్తుండు, తెలుగోడు అనుకుంటా. ఫోన్లే వీళ్ళిద్దరిని కొడితే 21 అయ్యేవి. అడుక్కుందాం రివైవ్ ఇవ్వండి అని. ఓకే ఇచ్చేసారు మావా. ఇంకా చాలా మంది ఉన్నారు, 30 పైనే కొట్టచ్చు కిల్లులు. ఒకవేళ కొడితే మొబైల్లో ఎక్కువ నావే కిల్స్. ఈ మధ్య అసలు మొబైల్లో ఎవడు మామ ఆడి ఫుల్ మ్యాప్ పెడుతున్నాడు. ఉన్నోళ్ళు కూడా పీసీకి వెళ్ళిపోతున్నారు. ఫోన్లే ఈయన ఎత్తుకెళ్ళిపోదాం పైకి. గన్నులు లేవు తమ్ముడు నాతో, అందుకే నిన్ను పైకి ఎత్తుకొచ్చా. మీ దోస్తుగాడు ఉన్నాడు కింద. ఓడి అమ్మ ఆడేం మనిషి రాడు, దొంగోడు. ఎదురు చూస్తున్నాడు నా కోసం కిందకి రాగానే లేపేద్దామని. ఇప్పుడు నేను ఎదురు చూస్తా ఆడి కోసం. ఆడు పైకి రావాలి, ఈ డబల్ వెక్టార్లతో దించేస్తాను. ఆడు ఒక్కడు వస్తాడో వాళ్ళ టీంని వేసుకొని వస్తాడు. అదిగో ఎప్పుడు వచ్చాడు వీడు, నాకు తెలియకుండా. ఈడే ఉన్నాను, ఎందుకు ఆడకూడతావు? అరే వచ్చాడు, వాళ్ళ టీమ్మేట్స్ వస్తున్నారు. ఇది ఏదో పెద్ద గ్యాంగ్ ఏమోవా. ఆడిని కొడితే ఆడు రెడీగా ఉంటాడు కిందకు వచ్చేలోపు. మళ్ళీ ఈయన కొడితే ఇంకోటి వచ్చాడు. అమ్మో మనకు అప్పుడే 21 కిల్లులు వచ్చాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఆడుకుందాం. ఇక్కడి నుంచి చచ్చేది లేదనమాట. చచ్చింది ఒకసారి తీట పనులు చేసి ఈనేసాడు. అమ్మో ఇంకా బయట కూడా ఒక టీం ఉంది. 22, 23 ఆ ఫ్రీ కిల్ కొట్టేసుకుందాం. 24 అమ్మయ్యా. ఇంకొక 6 మావా, 6 అదిగో అక్కడ కొట్టేసుకుంటున్నారు. మెల్లిగా వెళ్దాం, ఈ డబల్ వెక్టార్లతోనే వెళ్దాము. వాళ్ళు కొట్టేసుకుంటున్నారు కాబట్టి మెల్లిగా వెళ్ళిపోయి ఫైట్లోకి వెనకాల నుంచి వెళ్ళి కొడితే వచ్చేస్తాయి. ఇదిగో ఆడెవడో కొడుతున్నాడు. హ్యాపీ దివాలి బ్రో. అయిపోయింది మొత్తం 25. ఇప్పుడు గన్నులు తీసేసుకున్నాం, ఎందుకంటే ఎవరు లేరు ఇక్కడ, అందరూ వెళ్ళిపోయారు జోన్కి. అరే ఈడు చూడు, నీకు కూడా హ్యాపీ దివాలి బ్రో.
అమ్మా 26 కిల్లులు మావా, 26. కానీ నా టీం అయిపోయింది. ఉండొచ్చుగా మంచిగా, వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? నేనేదో ఆడుతున్నాను కదా మంచిగా, సేఫ్ ఆడకుండా వీళ్ళు దొంగోళ్ళు. ఇంకొక్క టీం అవ్వ, నాకు కావాల్సింది కూడా 4 కిల్లులు. ఒక్క టీం, ఒక్కటి. చూద్దాం అవ్వ ఏమవుతుందో. ఒకే ఒక్క టీంను కొడితే 30 అవుతాయి. అటు సైడ్ ఉన్నారనుకుంటా అందరూ. ఇప్పుడు నా మీదకి వస్తుంది ఆ టీము. ఇది అసలైన సినిమా అంటే. ఇదిగో ఇక్కడ ఫస్ట్ అయితే ల్యాండ్ మైన్లు పెడదాం. ల్యాండ్ మైన్లు పెడితే ఖచ్చితంగా ఒక్కడైనా నాకు అవుతాడు. ఇంకో 3 కొట్టేస్తా, 4 పర్లేదు కొట్టేస్తా. అదిగో వచ్చేసాడు. అదిగో ఒకడైతే నాకు. ఇప్పుడు రండ్రా 3 ఇప్పుడు సినిమా చూడు. రే పురుగు, ఈ అమ్మ గ్లూవాల్ పడట్లే పురుగు. రే పురుగు ఎవడ గ్లూవాల్ పడట్లేమో అయి నా కొడుకులు పురుగు.